నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సినిమా పరిశ్రమలో మరొక విషాదమైనటువంటి వార్త నెలకొంది. గత కొద్ది రోజుల క్రితము మన తెలుగు ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ చిట్టిబాబు మరణ వార్త మనం ఇంకా మర్చిపోకముందే తాజాగా మరొక ప్రొడ్యూసర్, ఒక హీరో తండ్రి ప్రమాదంలో మరణించినటువంటి ఘటన ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. అది కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ప్రొడ్యూసర్, అక్కడ ఒక స్టార్ హీరోకి సంబంధించినటువంటి తండ్రి అతను. ఒకవైపు తమిళనాడులో ఇప్పుడు టీవీకే పార్టీ గెలిచి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంలో ఇండస్ట్రీ అంతా కూడా మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క విషాద ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనలో చనిపోయినటువంటి వ్యక్తి ఆర్బి చౌదరి, తమిళనాడులో చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన హీరో జీవా, మనందరికీ తెలిసిందే. తెలుగులో కూడా తను సినిమాలు డబ్ అయ్యాయి, ఇక్కడ కూడా కొన్ని సినిమాలు విడుదలైపోయాయి. ఆ హీరో జీవా తండ్రి ఈ యొక్క బిఆర్ చౌదరి, తను సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత. ఆ సంస్థను స్థాపించి చాలా ఏళ్ళుగా ఆ సంస్థ ద్వారా అనేక ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, చలనచిత్రానికి సంబంధించినటువంటి అంశం. సో ప్రస్తుతమైన రాజస్థాన్లో ఒక రోడ్డు ప్రమాదంలో ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి ప్రమాదం తర్వాత వెంటనే అతన్ని హుటాహుటిన ఒక హాస్పిటల్ కూడా తీసుకువెళ్లారు. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ చికిత్స పొందుతూ అతను కోలుకోలేకపోవడంతో పూర్తిగా మరణించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక మే 6వ తేదీన అంటే తెల్లవారి ఆ చెన్నైకి తన మృతదేహాన్ని తీసుకువచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అక్కడ ఇప్పటికే ఈయన మృతికి సంబంధించి, ఆర్బి చౌదరి మృతికి సంబంధించి చాలా మంది ప్రముఖులు కూడా ఇప్పటికే తమ సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తాను తీసినటువంటి సినిమాలు, చాలా సినిమాల్లో కూడా అతను సేవలు అందించారు. చాలా మంది నటీనటులని పరిచయం చేశారు. రాజస్థాన్లో ఒక రోడ్డు ప్రమాదంలో ఉదయపూర్కు వెళ్ళినటువంటి ఆర్బి చౌదరి అక్కడ తీవ్రమైనటువంటి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి ఆయన చికిత్స పొందుతూ అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించినట్టుగా తెలుస్తుంది. స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారం తెలిస్తే అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి తాలూకు దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి సందర్భం అయితే నెలకొంది. ఇక కుటుంబ సభ్యులు అతను మరణించినట్టుగా ధృవీకరించడం జరిగింది. సో దీంతో ఇప్పుడు కోలీవుడ్లో ఒక విషాదకరమైనటువంటి వార్త నెలకొంది. ఒక హీరో, అక్కడ తమిళనాడులో ఒక హీరో ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. ఇంకొక హీరో తండ్రి ఇప్పుడు అకాల మరణంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఏదేమైనా ఈయన మరణానికి సంబంధించి ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఎక్స్ వేదికగా కానీ మిగతా ప్లాట్ఫామ్ వేదికగా కానీ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ యొక్క అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇక తను ఆర్బి చౌదరి అనేక తెలుగు సినిమాల్లో కూడా సేవలు అందించారు. తాను తెలుగు సినిమాల్లో కూడా చేయడం జరిగింది. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పైన ఆర్బి చౌదరి ఇక్కడ పవన్ కళ్యాణ్తో సుస్వాగతం సినిమా, మనందరికీ తెలిసిందే. అన్నవరం సినిమా, సుస్వాగతం సినిమా చాలా ప్రముఖమైనటువంటి సూపర్ హిట్స్ సినిమాలను అందించారు ఈయన. అలాగే వెంకటేష్ కెరీర్లో క్లాసిక్గా నిలిచినటువంటి సూర్యవంశము, రాజా, శ్రీను, సంక్రాంతి వంటి సినిమా కథలను కూడా, ఆ చిత్రాలను కూడా ఆయనే అందించారు. చాలా కీలకమైనటువంటి వ్యక్తి. నాగార్జునతో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, స్నేహం అంటే ఇదేరా వంటి ఎమోషనల్ హిట్స్ను కూడా ఈయన తీశారు. యువ హీరోలతో కూడా ఆయన ప్రయాణం చాలా అరుదైనదిగా చెప్పుకోవచ్చు. తరుణ్తో ప్రియమైన నీకు, రామ్ చరణ్తో రచ్చా వంటి ఇలాంటి గాడ్ ఫాదర్ సినిమా కూడా చిత్రాన్ని కూడా నిర్మించి మరొక విషయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నారు రీసెంట్గా. అలాంటి ప్రొడ్యూసర్ ఈరోజు అకాల మరణం చెందారనేటువంటి వార్త ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ అంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రముఖులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి జీవా తండ్రి మరణం పట్ల కోలీవుడ్లో ఎలాంటి ప్రకటన చేస్తారు? అక్కడ కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి విజయ్ దీనికి సంబంధించి ఏమైనా అధికారిక లాంఛనాలు చెప్తారా? అక్కడ ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో నెలకొనలేదు కాబట్టి అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి.